లాస్ట్ వీడియోలో మనం అర్రేస్ గురించి డిస్కస్ చేసాం. సో, ఈ వీడియోలో ఏంటంటే పాయింటర్స్, సిలో పాయింటర్స్ ఉంటాయి. ఆ పాయింటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ పాయింటర్స్ తర్వాత ఉన్న అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్ అండ్ జావాలో ఎందుకు తీసేశారు, అసలు ఎందుకు వాడట్లేదు అనేది చూద్దాం మనం. ఓకే, ఈ వీడియోలో పాయింటర్ గురించి బ్రీఫ్గా చూసేద్దాం ఫాస్ట్గా. సో, పాయింటర్ అంటే ఏంటి అంటే అది కూడా ఒక వేరియబులే. వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇదొక వేరియబుల్లోనే మనం తీసుకుంటాం. ఈ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే దాని ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తుంది. అంటే మన కంప్యూటర్లో మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో మనం డిక్లేర్ చేసే ప్రతి ఒక్క వేరియబుల్ స్టోర్ అవుతుంది. సపోజ్ మీరు ప్రోగ్రాంలో ఇంట్ ఏ అని పెట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చిన 6 ఇచ్చిన వాల్యూ, ఇప్పుడు ఈ ఏకి ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది. మన మెమరీలో, కంప్యూటర్ మెమరీలో ఒక అడ్రస్ క్రియేట్ అవుతుంది. ఆ అడ్రస్కి సపరేట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక లాకర్, బ్యాంక్లో ఒక లాకర్ ఇస్తే మీకు పలానా నెంబర్ లాకర్ ఉంటుంది కదా, లాకర్ అయితే ఇస్తారు బ్యాంక్లో. ఆ లాకర్ నెంబర్ ఏంటి అనేది వెంటనే ఐడెంటిఫై చేసేదానికి పర్పస్, అంటే ఎలాంటి యూజర్, ఈ లాకర్ ఎవరిది అని చెప్పేదానికి ఎట్లయితే చెప్తారో, అలాగే ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ ఎక్కడుంది, ఆ అడ్రస్ నెంబర్ ఏంటి అనేది మనకి ఈ పాయింటర్స్ ద్వారా తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పా. అప్పుడు ఏమవుతుంది, ఏ అనే దానికి ఒక మెమరీ క్రియేట్ అయ్యి ఇంటీజర్ టైప్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. ఆ మెమరీలో 6 అనే వాల్యూ అయితే స్టోర్ అవుతుంది. ఆ లాకర్లో అయితే మనం పెడుతున్నాం వాల్యూని. బట్ ఆ లాకర్ నెంబర్ ఏంటి అనేది, అంటే ఆ వేరియబుల్ ఏ యొక్క నెంబర్ ఏంటి, ఆ అడ్రస్ నెంబర్, లొకేషన్ ఏంటి అనేది మనకి తెలుసుకునేదానికి పాయింటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ పాయింటర్స్ ఏం చేస్తాయంటే ఆ అడ్రస్ వాల్యూని స్టోర్ చేసుకుంటాయి. ఆ లాకర్ నెంబర్ని స్టోర్ చేసుకునేదే ఈ పాయింటర్స్ అని చెప్తాం మనం డీటెయిల్గా, అంటే బ్రీఫ్గా. ఈ పాయింటర్ కూడా ఒక వేరియబుల్ అని చెప్పుకున్నాం కదా. ఈ పాయింటర్ వేరియబుల్ ఏంటి అంటే ఇది ఇంటీజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, అర్రే కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఆర్ ఇంకో పాయింటర్కైనా కావచ్చు. అంటే ఈ వేరియబుల్ని మనము దాన్ని ఇంటీజర్గా అయినా డిఫైన్ చేసుకోవచ్చు, లేదా క్యారెక్టర్గా పెట్టుకోవచ్చు, లేకపోతే అర్రేగా చేసుకోవచ్చు, లేదు అంటే ఫంక్షన్లోగానే పెట్టుకోవచ్చు ఈ పాయింటర్ని. ఓకే, ఈ పాయింటర్ సైజ్ కూడా మనకు వ్యారీ అవుతుంటుంది, మీ కంప్యూటర్ని బట్టి మారుతుంటుంది. మీ కంప్యూటర్ 32 బిట్ ఆర్కిటెక్చర్ అయితే మీకు పాయింటర్ సైజ్ 2 బైట్స్ ఉంటుంది. లేదు మీ 64 బిట్ అయితే మీది 4 బైట్స్ ఉంటుంది పాయింటర్ సైజ్ మీకు. ఓకే, ఆ ఆర్కిటెక్చర్ డిఫరెన్సెస్ వల్ల మీకు పాయింటర్ సైజ్ అనేది ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు పాయింటర్ ఎట్లా చేస్తారని చూద్దాం. అది ఏం లేదు, దాని సింటాక్స్ చూపిస్తా. ఇప్పుడు సపోజ్ మనం వేరియబుల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది మనం చెప్పామనుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు పాయింటర్ వేరియబుల్ని డిఫైన్ చేసుకుందాం. పాయింటర్ వేరియబుల్ని ఎప్పుడు కూడా ఇట్లా సింటాక్స్ వచ్చి ఇది యాస్టరిక్ వాల్యూతో చేసి పాయింటర్ పి అనుకుందాం. పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ అనుకుందాం. ఏ ఇక్కడ ఏమవుతుందంటే మీరు చూసినప్పుడు ఫస్ట్ మనకి ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ ఇచ్చాం. ఈ 10 అనే వాల్యూ మనకి ఏలో స్టోర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఏ యొక్క వాల్యూ, అంటే ఆ అడ్రస్ ఎక్కడుంది అనేది మాత్రం మనకి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలంటే మనం స్కాన్ఎఫ్లో వాడేటప్పుడు ఏం వాడతాం, యాంపర్సెంట్ వాడతాం కదా. యాంపర్సెంట్ ఏ అంటే దాని యొక్క అడ్రస్ చెప్తామని మనం పాత వీడియోలో చెప్పుకున్నాం, ప్రీవియస్ వీడియోస్లో మనం కవర్ చేసాం. అంటే అడ్రస్కి యాంపర్సెంట్ ఎందుకు వాడతారు, ఆ యాంపర్సెంట్ ఏం చేస్తుంది, ఎలా స్టోర్ చేసుకుంటుంది మెమరీ అని చెప్పి మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ పాయింటర్ వేరియబుల్ మాత్రం వేరియబుల్ రూల్స్ మాత్రమే పాటిస్తుంది. ఈ పాయింటర్ వేరియబుల్కి సపరేట్ వేరియబుల్ రూల్స్ ఏమి ఉండవు. సేమ్ వేరియబుల్ రూల్సే ఇక్కడ యూజ్ చేస్తాము. బట్ ఒక చిన్న చేంజ్ ఏంటంటే అది పాయింటర్ వేరియబుల్ అని ఎలా చెప్తామంటే దాని ముందు మనము యాస్టరిక్ సింబల్, అంటే స్టార్ సింబల్ మనం యూజ్ చేస్తాం. స్టార్ సింబల్ కంపల్సరీ పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేసాము. ఇది కూడా నార్మల్ వేరియబుల్ లాంటిదే, బట్ పాయింటర్ వేరియబుల్ అని ఎలా చెప్తామంటే అది స్టార్ సింబల్ యాస్టరిక్ వాడతాము. ఓకే, అలాగే ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ అవ్వాలో ఆ వేరియబుల్, అంటే పి అనే పాయింటర్ వేరియబుల్లో మనకి ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ అవ్వాలంటే మనము యాంపర్సెంట్ ఏ దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటున్నాం, దాన్ని అసైన్ చేసాం మనం వాల్యూ, అంతే. సో ఇప్పుడు ఈ పాయింటర్ వేరియబుల్ ఎలా స్టోర్ అవుతుందో ఊరికే ఒక రిప్రజెంటేషన్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం.
ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసినంగానే మనకి కంప్యూటర్ మెమరీలో ఇట్లా ఒక మెమరీ బ్లాక్ మనకి అసైన్ అవుతుంది. ఇక్కడ మనం ఎంత వాల్యూ ఇచ్చాము, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం. ఈ 10 అని ఏదైతే ఉంటుందో ఇది వాల్యూ, అంటే ఇది లాకర్ అనుకుందాం, ఒక లాకర్, ఏకి ఇచ్చిన లాకర్. దీని లాకర్ నెంబర్ ఉంటుంది కదా, ఒక 101 అనుకుందాం సపోజ్, ఊరికే 101 అడ్రస్. ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ ఏ వేరియబుల్ లోపల ఏ వాల్యూ ఎంత అంటే 10 అనే చెప్తాం. బట్ ఏ యొక్క అడ్రస్ ఎంత అంటే 101. ఈ 101 అనేది ఏ యొక్క అడ్రస్. ఈ అడ్రస్ని స్టోర్ చేసుకునేదానికి ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసాం మనం. ఏం వేరియబుల్ అది? పాయింటర్ పి అనే వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పాయింటర్ పి వాల్యూ ఏమవుతుందంటే 101 అవుతుంది. ఎందుకంటే మనం 101ని స్టోర్ చేసుకుంటున్నాం ఈ వేరియబుల్ వాల్యూలోకి. మనం 101 అనేది ఈ పాయింటర్ పికి మనం అసైన్ చేస్తున్నాం. అంటే ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఏ అనేది చెప్పాము ఇంత ప్రోగ్రాంలో. అప్పుడు డిఫాల్ట్గా మనకి ఆ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కానీ మనం ప్రింట్ చేసి చూస్తే మనకి అర్థమైపోతుంది, అంటే ఏం వాల్యూ స్టోర్ అయినాయో ఒకసారి చెక్ చేద్దాం. అందుకని printf ఏ వాల్యూ ఈస్ అని చెప్పాం, %d కామా ఏ వాల్యూ కాబట్టి ఏ అని ఇచ్చేద్దాం, సెమీకోలన్. ఇప్పుడు మీరు రన్ చేస్తే మనకు నార్మల్గా ఏమొస్తుంది, ఏ వాల్యూ ఈస్ 10 వస్తుంది. అదే పాయింటర్ వేరియబుల్ అడ్రస్ ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో దాన్ని ప్రింట్ చేయాలంటే ఏం వాడాలో చూద్దాం. పాయింటర్ అడ్రస్ ఈస్, ఇక్కడ మనము ఫార్మాట్ స్పెసిఫైయర్ని %d వాడతాం కదా, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ మనం %x వాడతాం. %x వాడాలి. ఈ %xకి మనం పాయింటర్ p కాబట్టి మనం జనరల్గా p ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రన్ చేసి చూస్తే మీకు ఇక్కడ పాయింటర్ అడ్రస్ ఈస్ అని చెప్పి మనకి ఏదో వాల్యూ వచ్చింది, 6B5EE884 అని. అది అడ్రస్, మన మెమరీలో ఉన్న అడ్రస్. మనకి ర్యాండమ్గా వస్తుంటాయి, ఒకే అడ్రస్లో స్టోర్ అవ్వాలేమీ రూల్ లేదు మనకి. సో ఇదేమి మనకి కరెక్ట్గా ఇట్లానే ఉండాలి, ఇదే అడ్రస్ ఉండాలని ఏం లేదు. మీరు ఈ కంప్యూటర్ని ఇప్పుడు షట్ డౌన్ చేసేసి మళ్ళీ రేపు కానీ వచ్చి మళ్ళీ ఏదైనా వాల్యూ ఇట్టే ఏ వేరియబుల్ ఇచ్చి 10 ఇచ్చినా కూడా మీకు అడ్రస్ అనేది మారిపోతుంటుంది. మనం చెప్పలేము ఒకేసారి ఇదే అడ్రస్ వస్తుందా అంటే మనం చెప్పలేము. ఓకే, ఈ అడ్రస్ అనేది మారుతూ ఉంటుంది మనకి డిఫాల్ట్గా. లేదు, ఇప్పుడు పాయింటర్ పి వాల్యూ ఎంత ఉందో చూద్దాం. దీంట్లో వాల్యూ ఎంత స్టోర్ అయిందో చూద్దాం. ఇప్పుడు అడ్రస్ చూసాం మనం, జస్ట్ %x అని వాడి దాని యొక్క పి అని మెన్షన్ చేస్తే మనకి పాయింటర్ యొక్క అడ్రస్ వచ్చింది. బట్ పాయింటర్ వాల్యూలో మనం ఇక్కడైతే ఎంతైతే వాల్యూ స్టోర్ చేస్తుంది అనుకుంటున్నామో ఆ వాల్యూ ఎంత ఉంటుందో చెక్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ దానికి ఏం లేదు, printf పాయింటర్ వాల్యూ ఈస్ అని చెప్పి ఇప్పుడు %d ఇచ్చే చూద్దాం ఏమొస్తుందో. బట్ ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు మాత్రం $p పెట్టాలి, *p పెట్టాలి. ఇప్పుడు ప్రింట్ చేసి వీటికి స్లాష్ అని ఇద్దాం, అంటే మనకి అవుట్పుట్లో క్లారిటీగా ఉంటుంది. స్లాష్ అని ఇప్పుడు రన్ చేసి ఇప్పుడు మీరు చూస్తే పాయింటర్ p యొక్క వాల్యూ 10, ఎందుకంటే ఇది పాయింట్ చేస్తుంది. ఇది ఏంది అంటే ఇప్పుడు మనం 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అయింది. ఓకే, ఏలో 10 అనే వాల్యూ, ఈ 101 పాయింటర్ p అంటున్నాం. ఈ 101 ఏమైంది, పాయింటర్ p. ఈ పాయింటర్ p అనే వాల్యూ 101 అయిపోయినప్పుడు ఈ డిఫాల్ట్గా ఏమవుతుంది, 10 వాల్యూ పాయింటర్ pలో స్టోర్ అయిపోయినట్టే. అంటే ఎట్లా అంటే ఇది ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటున్నాం మనం, ఏని 10కి ఇచ్చాం, 10 వాల్యూ అనేది ఏకి ఇచ్చాం. దీని అడ్రస్ వాల్యూ, ఈ అడ్రస్ పీ కూడా అదే అడ్రస్లో ఉంది అని చెప్తున్నాం. ఈ అడ్రస్ ఈక్వల్ చేసాం. ఈ అడ్రస్ ఈక్వల్ చేసినప్పుడు ఈ రెండు ఒకే లొకేషన్ ఉన్నట్టు మనకి ఇన్ జనరల్. అప్పుడు దీని వాల్యూ పీ వాల్యూ ఎంత అంటే 10 అనే చెప్తాం, ఏ వాల్యూ అన్నా కూడా 10 అనే చెప్తాం. అంటే మనకు పాయింట్ అని ఏం చేస్తుంది, దాని అడ్రస్ స్టోర్ చేసుకుంటే అదేవిధంగా దాని వాల్యూ వచ్చి డిఫాల్ట్గా మనం ఏ అడ్రస్ ఏది ఇచ్చామో ఆ అడ్రస్సే మనకి తీసుకుంటుంది. అది డిఫాల్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది. పాయింటర్స్ ఇట్లా మనం యూస్ చేస్తాం. అంటే దాని యొక్క అడ్రస్, ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవ్వాలి ఏంటి అనేది మనకు పాయింటర్స్ చెప్తుంది కాబట్టి ఇట్లా యూస్ చేస్తాం పాయింటర్స్ని. ఓన్లీ ఇంటిజర్ అయినా అంటే లేదు. ఇప్పుడు అర్రే, ఇప్పుడు ఒకవేళ అర్రే మనం తెలుసు కదా, అర్రేని నేను మాట్లాడడం ఒక 5 ఫిక్స్డ్ సైజ్ అని చెప్పి ఊరికే డిస్క్లోజ్ చేయకుండా చేద్దాము. ఇప్పుడు దీని పాయింటర్ వేరియబుల్కి అసైన్ చేయాలి అంటే p2 తీసుకుంటున్నాను ఊరికి వేరియబుల్, పాయింటర్ వేరియబుల్, జస్ట్ $ARR అని పెట్టేస్తే మనకి సరిపోతుంది. ఓకే, ఇది ఇట్లానే మనము ప్రతి ఒక్కటి మనం పాయింటర్లోకి మన అడ్రస్ ఏంటి అనేది చూసుకుంటాం.
ఈ పాయింటర్‌ని ఎందుకు డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? ఈ పాయింటర్‌ని మనము పైథాన్, జావా అట్లాంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఊప్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు వాడలేదు అంటే, దీనివల్ల మనకేమవుతుందంటే అడ్రస్ తెలిసిపోతుంది కదా! ఇప్పుడు పాయింటర్ వేరియబుల్ ఆ వాల్యూ ఎక్కడుందో అని అడ్రస్ తెలిసిపోతుంది. అప్పుడు మనకేందంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆ వేరియబుల్ అనేది మనం సెక్యూర్ ఇప్పుడు ఆ వేరియబుల్‌లో మన పాస్‌వర్డో లేకపోతే ఏదో ఉందనుకుందాం. అది స్టోర్ అయిన అడ్రస్ మనకి లొకేషన్ చూపించేస్తుంది పాయింటర్ అనేది. కాబట్టి ఆ పాయింటర్ యూసేజ్‌ని తగ్గించేశారు. అందుకనే మనకి పాయింటర్ తర్వాత అప్‌కమింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పాయింటర్ కాన్సెప్టే అసలుండదు. జావాలో గానీ, పైథాన్‌లో గానీ మనకి పాయింటర్ కాన్సెప్ట్ ఉండదు. అందుకనే ఈ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని చెప్పి మనకి పాయింటర్స్ అనేది మనకి యూసేజ్‌లో రాలేదు. సో, పాయింటర్స్ అంటే ఇంతే. సో, వీటి మీద ప్రోగ్రామింగ్స్ చాలా ఉంటాయి. వాటిని మీకు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మీకు ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది కాబట్టి మీరు నాతో రీచ్ అవ్వచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా నేను పర్సనల్‌గా చెప్తాను. అండ్ ఈ వీడియోకైతే ఇంతే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనకి నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం పైథాన్. పైథాన్ నుంచి మనము చెప్పాను కదా! ఆల్రెడీ అనౌన్స్ చేశాను. ఇంగ్లీష్‌లోనే మనము చేద్దాము అని చెప్పి వీడియోస్. సో, పైథాన్ మాత్రం ఫుల్ ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ ఏవైనా సరే మాక్సిమం ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.